ప్రేమ, త్యాగం, సంకల్పం. ఒక తండ్రి హృదయవేదన, ఒక కుమారుడి అపార త్యాగం. ఒక్క మాట కోసం రాజ్యం, సింహాసనం, సంతాన సుఖం అంతా త్యాగం చేసిన ఒక మహాయోధుడు. ఇది కేవలం కథ కాదు. ఇది త్యాగానికి, ధర్మానికి, నిబద్ధతకి ఒక గొప్ప ఉదాహరణ. అదే దేవవ్రతుడు భీష్ముడుగా మారిన ఆ భయంకరమైన సంకల్ప కథ. లాస్ట్ ఎపిసోడ్‌లో మనం చూసాం. గంగాదేవి శంతనుడుని వదిలి వెళ్ళిపోయింది. ఏడుగురు కొడుకులు నదిలో కలిసిపోయారు. ఎనిమిదో కుమారుడు దేవవ్రతుడు గంగాదేవి వద్ద పెరిగి అస్త్రశస్త్రాలు నేర్చుకున్నాడు. కాలం గడిచిపోతూ ఉంది. శాంతనుడు వృద్ధాప్యం వైపు మొగ్గు చూపాడు. రాజ్యం పాలించడం కష్టమైపోతుంది. ఒకరోజు ఆయన మళ్ళీ తనకిష్టమైన గంగానది ఒడ్డున వేటకు వెళ్ళాడు. నది నీరు ఆకస్మికంగా తగ్గినట్టు అనిపించింది. శాంతనుడు ఆశ్చర్యపోయి చూశాడు. అక్కడ ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. అతని శరీరం బలిష్టం, కణాలు ఉబికిపోయి ఉన్నాయి. ముఖం తేజస్తో వెలిగిపోతుంది. అతడు ఆకాశం వైపు బాణాలు వేస్తూ నది ప్రవాహాన్ని అదుపు చేస్తున్నాడు. ఆ యువకుడు మరెవరో కాదు, దేవవ్రతుడు భీష్ముడు. శాంతనుడు ఆ యువకుడిని చూసి మంత్రముగ్ధుడయ్యాడు. ఇంతటి అపూర్వ యోధుడు ఎవరని ఆలోచించాడు. దేవవ్రతుడు తన తండ్రిని గుర్తించి సిగ్గు మరియు గౌరవంతో అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. శాంతనుడి హృదయం ఒక్కసారిగా కలవరపడింది. ఆయన గంగాదేవిని గట్టిగా ప్రార్థించాడు. దేవి, నా కుమారుడిని ఒక్కసారి చూపించు. నా హృదయం ఇక భరించలేకపోతుందని. ఆ ప్రార్థనకు స్పందించి గంగాదేవి తన దైవిక కాంతితో కనిపించింది. ఆమె పక్కనే దేవవ్రతుడు భీష్ముడు కూడా నిలబడి ఉన్నాడు. గంగాదేవి మెల్లగా ఇలా చెప్పింది. రాజా, ఇతడు మన ఎనిమిదవ కుమారుడు దేవవ్రతుడు. వశిష్ఠ మహర్షి వద్ద వేదాలు, ఉపనిషత్తులు నేర్చుకున్నాడు. దేవతల నుంచి, గురువుల నుంచి పరశురాముడి వద్ద కూడా అస్త్రశస్త్రాలు, యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. ఇప్పుడు అతడు పూర్తిగా సిద్ధమయ్యాడు. ఇప్పుడు నీకు అప్పగిస్తున్నానని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. శాంతనుడు ఆనంద బాష్పాలతో కళ్ళు తడిసిపోయాయి. తన కుమారుడిని హస్తినాపురానికి తీసుకొచ్చాడు. దేవవ్రతుడు రాజ్యంలో యువరాజుగా ప్రకటించబడ్డాడు. ప్రజలంతా అతని ధైర్యం, తేజస్సు, విద్య చూసి మురిసిపోయారు. శాంతనుడికి తన వృద్ధాప్యంలో ఒక గొప్ప ఆనందం వచ్చింది. రాజ్యం సురక్షితంగా ఉందని భావించాడు. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ధర్మం ఎప్పుడూ సులభం కాదు. ఒకరోజు శాంతనుడు యమున నది ఒడ్డున వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక అపూర్వ సుందరి యువతిని చూశాడు. ఆమె పేరు సత్యవతి. ఆమె ఒక జాలరి రాజు, దాసరాజు కుమార్తె. ఆమె శరీరం నుంచి మత్స్యగంధం వస్తుంది. ఆమె అందం చూసి శాంతనుడి హృదయం మళ్ళీ తీవ్రంగా కదిలింది. ఆయన ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. శాంతనుడు నేరుగా సత్యవతి తండ్రి అయిన దాసరాజు వద్దకు వెళ్లి తన కోరికను వెల్లడిస్తాడు. అప్పుడు దాసరాజు ఇలా అంటాడు. మహారాజా, మీరు అడగడం నా అదృష్టం. కానీ ఒక తండ్రిగా నా కుమార్తె భవిష్యత్తు గురించి నాకు ఒక ఆందోళన ఉంది. ఇప్పటికే మీకు దేవవ్రతుడు ఉన్నాడు. అతడు మహావీరుడు, రాజ్య వారసుడు. ఒకవేళ నా కుమార్తెను మీకిస్తే ఆమెకు పుట్టబోయే బిడ్డలు కేవలం మీ సేవకులుగానే ఉండిపోతారు కాబట్టి సత్యవతికి పుట్టే కుమారుడు తదుపరి రాజు కావాలని చెప్తాడు. దీనికి మీరు అంగీకరిస్తే ఈ వివాహం జరుగుతుందని చెప్తాడు. దాశరాజ మాటలున్న శాంతనుడు దిగ్భ్రాంతికి గురవుతాడు. ఒకవైపు సత్యవతి మీద ప్రేమ, మరోవైపు తన పెద్ద కుమారుడు దేవవ్రతుడి పట్ల ఉన్న ధర్మం. దేవవ్రతుడు ఎంతో యోగుడు, రాజ్యానికి సరైన వారసుడు. అటువంటి వారికి అన్యాయం చేయడం ఇష్టం లేక శాంతనుడు ఏమీ మాట్లాడలేక భారమైన హృదయంతో వెనుదిరుగుతాడు. కానీ సత్యవతిని మర్చిపోలేక లోపలే కుంగిపోతుంటాడు. రోజులు గడుస్తున్నా ఆయన ముఖం మీద దుఃఖం స్పష్టంగా కనిపించసాగింది. ఆయన తినడం, నిద్రపోవడం, రాజకీయాలు అంతా మానేశాడు. ఆయన కళ్ళు ఎప్పుడూ దూరంగానే చూస్తూ ఉండేవి. దేవవ్రతుడు తండ్రి దుఃఖం చూసి ఆందోళన చెందాడు. ఆయన శాంతను దగ్గరకు వెళ్ళి, తండ్రి, మీకేమైంది? ఏ బాధ మీ హృదయాన్ని కుదిపేస్తుందో చెప్పండి. నేనేమైనా చేస్తాను. మీ సంతోషం కోసం ఏ త్యాగమైనా చేస్తానని చెప్తాడు. శాంతనుడు మొదట ఏమీ చెప్పలేదు. కానీ దేవదత్తుడు మళ్ళీ మళ్ళీ అడగడంతో ఆయన జరిగిందంతా వివరంగా చెప్పాడు. సత్యవతి అందం, దాశరథు శాత్తో తన హృదయ వేదన అంతా చెప్పాడు. దేవవ్రతుడు ఆ మాటలు విని కొంతసేపు మౌనంగా ఉన్నాడు. ఆ తర్వాత తన తండ్రి కళ్ళల్లోకి నేరుగా చూసి దృఢంగా ఇలా అన్నాడు. తండ్రి, ఇదే మీ బాధ అయితే నేను ఒక పరిష్కారం చెప్తాను. నేను రాజ్యం మీద నా హక్కు పూర్తిగా వదులుతున్నాను. సత్యవతి కొడుకులే హస్తినాపుర రాజ్యానికి వారసులవుతారు. దేవవ్రతుడు తన తండ్రి బాధను తెలుసుకుని నేరుగా దాశరాజు వద్దకు వెళ్తాడు. తన తండ్రికి సత్యవతి నుంచి వివాహం చేయమని కోరుతాడు. అప్పుడు దాశరాజు, నీవు ఉండగా నా మనవడికి రాజ్యాధికారం ఎలా వస్తుందని ప్రశ్నిస్తాడు. దానికి దేవవ్రతుడు ఏమాత్రం ఆలోచించకుండా నేను రాజ్యాన్ని త్యజిస్తాను. సత్యవతి కుమారుడే రాజు అవుతాడని మాట ఇస్తాడు. దేవవ్రతుడు రాజ్యం వదులుకున్న దాశరాజు సంతృప్తి చెందాడు. అతను ఒక అడుగు ముందుకు వేసి ఇలా అంటాడు. దేవవ్రత, నీవు ధర్మపరుడివి. నీ మాట మీద నిలబడతావు. కానీ రేపు నీకు వివాహమై నీకు పుట్టబోయే సంతానం కూడా నీలాగే వీరులైతే వారు నా మనవడితో యుద్ధం చేసి రాజ్యాన్ని లాక్కోగలరని గ్యారంటీ ఏంటి? నీ సంతానం వల్ల నా మనవలకు ముప్పు పొంచి ఉంది. కాబట్టి నీ త్యాగం సరిపోదని చెప్తాడు. ఆ మాట వినగానే దేవవ్రతుడు కళ్ళు మండిపోయాయి. ఆయన ఒక భయంకరమైన సంకల్పం తీసుకున్నాడు. ఆయన చేతులు ఆకాశం వైపెత్తి గట్టి గొంతుతో భూమి, ఆకాశం, దిక్కులు, దేవతలు, ఋషులు అందరి సాక్షిగా ప్రతిజ్ఞ చేశాడు. నేను గంగాపుత్రుడు దేవవ్రతుడిని. ఈ రోజు నుండి నా జీవితం మొత్తం బ్రహ్మచర్యం పాటిస్తాను. నేనెప్పుడు వివాహం చేసుకోను. నాకు సంతానం ఉండదు. నా జీవితం మొత్తం హస్తినాపురం రాజ్య సంరక్షణకు, నా తండ్రి రాజ్య ధర్మానికి అంకితం చేస్తానని చెప్తాడు.
ఈ ప్రతిజ్ఞ ఉల్లంఘిస్తే నా జీవితం వ్యర్థమవుతుందని చెప్తాడు. ఆ మాటలు చెప్పగానే ఆకాశం నుంచి దేవతలు, అప్సరసలు, ఋషులు కనిపించారు. ఆ మాటలు చెప్పగానే ఆకాశం నుంచి దేవతలు, అప్సరసలు, ఋషులు కనిపించారు. ఆకాశవాణి గట్టిగా మోగింది. భీష్మ, భీష్మ, భీష్మ అని. ఆ భయంకరమైన ప్రతిజ్ఞ వల్ల ఆయనకి భీష్ముడు అనే పేరు వచ్చింది. భీషణం అంటే భయంకరమని. ఆయన ప్రతిజ్ఞ భయంకరమైనది కాబట్టి భీష్ముడు అని వచ్చింది. శాంతనుడు ఈ త్యాగం చూసి ఆనందం, దుఃఖం, గర్వం అన్నీ కలిసి కళ్ళు తడిసిపోయాయి. ఆయన భీష్ముడి దగ్గరికెళ్లి కౌగిలించుకుని ఏడ్చాడు. దీని తర్వాత సత్యవతి వివాహం జరిగింది. ఆమెకు చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే నిజమైన ప్రేమ అంటే స్వార్థం వదిలేయడం. నిజమైన ధర్మం అంటే తండ్రి సంతోషం కోసం తన సొంత జీవితాన్ని త్యాగం చేయడం. ఒక్కసారి తీసుకున్న ప్రతిజ్ఞ జీవితాంతం నిలబెట్టుకోవడం. భీష్ముడు ఈ త్యాగం చేయకపోతే అసలు మహాభారతం కథ మొదలయ్యేదే కాదు. కానీ ఆయన త్యాగం వల్లనే తర్వాత కాలంలో కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఆయనే గాంధీధర అర్జునుడికి, ధర్మరాజుకి, కృష్ణుడికి కూడా గురువయ్యాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? సత్యవతి కొడుకులు ఏమయ్యారు? భీష్ముడు రాజ్యాన్ని ఎలా కాపాడాడు? ఆ కథ తర్వాత ఎపిసోడ్‌లో అదే చిత్రాంగదుడు, విచిత్రవీరుడు కథ, అంబిక, అంబాలికలు కథ. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.